ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సార్ మీరేమనుకుంటున్నారు? ఇంతకు ముందైతే ఎలాంటి గొడవలు లేవు అని అంటున్నారు. సడెన్‌గా ఇలా ఈ దాడి జరగడం వెనక ఏముందనుకుంటున్నారు? ఇది చాలా దారుణమండి. ముందు ఇక్కడ అమ్మవారి టెంపుల్ గత 10 సంవత్సరాల నుంచి గూడా ఎలాంటి ఇది జరగలేదు. ఇదొకటి మతపరమైనటువంటి విధ్వంసం సృష్టించడానికే ఇది పక్కా పగడ్బందీ ప్లాన్‌తో వచ్చినట్టుగా అనుమానాలున్నాయి మాకు. అందులో లోపలికొచ్చి మాట్లాడడం, తెలుగులో మాట్లాడడం, క్యాప్ ధరించడం ఇట్లాంటివన్నీ చేసి ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది హైందవ ధర్మానికే వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులివి. సో, హైందవ ధర్మాన్ని కాపాడడానికి కూడా హిందువులంతా ఏకమై ఇటువంటి దుర్ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా మరోసారి జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలాగే హైందవ సమాజాన్ని ఏకం కావాలని కూడా నేను వేదికపై నుంచి కోరుకుంటున్నాను. థాంక్ యూ. సార్ మీరు చెప్పండి. అంటే ఈ సమయంలో 8 అంటే బిఫోర్ జరిగింది. మీకెప్పుడు తెలిసింది? మాకు జరిగిన ఒక 5, 10 నిమిషాలకు తెలిసిందండి. తెలవంగానే హుటాహుటిగా మా మిత్రులు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేయగానే మేము యశోదాకి తీసుకొని వెళ్ళడం జరిగింది. యశోదలో వెళ్ళంగానే ఆయనకు అక్కడ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా చేయడం లేదు వాళ్ళు. ఫస్ట్ ఏమైందంటే మామూలుగా ఏమైంది యశోదలో అంటే ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళు ఏం చేశారు, మామూలుగా ఎలా అయింది ఇది అంటే ఇట్లా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇట్లా గుడిలో దాడి చేయడం జరిగింది. అందు గురించి ఇట్లా అందరము అదే ఇట్లా తీసుకురావడం జరిగింది ఎమర్జెన్సీగా అంటూ మేము అప్పుడే పోలీస్‌కి కూడా కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అదంతా గమనించి వాళ్ళేమనుకున్నారంటే వీళ్ళు బిల్ కడతారో కట్టరో, లేకపోతే ఇక్కడ జనాలు ఎక్కువ గ్యాదరింగ్ అవుతారేమో అనుకోని వాళ్ళు ఏం చేశారు, అప్పటి నుంచి అక్కడ ట్రీట్మెంట్ చేయకుండా ఈ ట్రీట్మెంట్ మా దగ్గర ఇక్కడ లేదు, మీరు ఇమీడియట్లీ సరోజిని దేవికి తీసుకెళ్ళండి, కంటిది ప్రాబ్లం ఉంది అంటున్నారు. వాస్తవానికి నిన్న మళ్ళీ మేము తీసుకెళ్తే అక్కడ సరోజిని దేవి కూడా కంటి ప్రాబ్లం పెద్దగా ఏం లేదు. అదంతా అక్కడ ఆయనకు యాసిడ్ పడడంతో ఈ స్కిన్ అంతా జారడం జరిగింది. ఏదైతే కాలుతే ఏదైతే జరుగుతుందో అలాగా ఈ స్కిన్ అంతా మొత్తం తోలు లేచిపోవడం అలా జరిగింది ఆయనకు. వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేయకుండా అక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువైతుంది అనేసి చెప్తున్నా. టోటల్ గా కమర్షియల్ గా ఆలోచిస్తున్నాయి ఈ కార్పొరేట్ ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో. ఇది ప్రజలకు హెల్ప్ చేసే హాస్పిటల్స్ ఏం కావు ఇవన్నీ. ఇవన్నీ వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించే రకంగానే. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళ ఆలోచన ఏందో కానీ ఎంతసేపు చూసినా మేము ఎంత గొడవ పెట్టుకున్నా కానీ అక్కడ బౌన్సర్లను పెట్టి మమ్మల్ని తోసేయడం బయటికి. అంటే యాజమాన్యంతోనే మాట్లాడే ప్రయత్నం మాట్లాడడం శ్రీధర్ రెడ్డి గారు అనేసి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, యశోద మలక్పేట్ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక మీటింగ్ చేసుకున్నారు ఒక 5 minutes లో. అక్కడ డాక్టర్స్ వాళ్ళంతా చేసుకొని వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేయడమే బెటర్. ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ ఉంటే న్యూసెన్స్ అవుతుంది, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది వేరే పేషెంట్స్. కానీ ఏం ఆలోచించిన లేకపోతే బిల్ కట్టారు అనుకున్నారో ఏదో. మేము బిల్ కట్టని కూడా రెడీగా ఉన్నాం అక్కడ. అంటే ఏమన్నా అంటే ఇప్పుడు టెంపుల్‌లో గొడవైంది కాబట్టి అంటే టెంపుల్‌లో దాడి జరిగింది కాబట్టి ఏమైనా కమ్యూనిటీ ఇష్యూ ఉందా? ఇష్యూ అవుతుంది, పబ్లిక్ గ్యాదరింగ్ అవుతుంది, పోలీసు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగడము అవన్నీ ఉంటాయి అనుకున్నారో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకొని వాళ్ళు అది చేయడము షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు. మేము ఎంతగా ప్రయత్నం చేసినా కానీ అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా. సార్ మీరేం చెప్తారు? ఇప్పుడు కమ్యూనిటీ ఇష్యూ అయితే కాదు అని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సో ఏ విధంగా ఆలోచించొచ్చంటారు? మనం అనుకుంటున్నాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనుకుంటాం. కాకపోతే మీరు ఇప్పుడు గతంలో కూడా మన రాష్ట్రంలో కాదు ఎన్నో రాష్ట్రాలలో చూడండి ఈ లవ్ జిహాద్ కానివ్వండి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. బొట్టు పెట్టుకోవడము, మెడలో రుద్రాక్ష వేసుకోవడము, చెయ్యికి కంకణం వేసుకోవడము, ఇవన్నీ చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు. మనం వాడిని నిజంగా ఆధార్ కార్డు ఏదో చూసుకుంటే అప్పుడు వాని పేరు ఏదో సలీమో లేకపోతే షేకో ఏదో తెలుస్తుంది. మనం తెలుసా తెలియదో మనము పోలీసులు నిర్ధారణ చేసే వరకు ఏది చెప్పలేమండి. కాకపోతే నిన్న ఇప్పుడు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. నిన్న మమ్మల్ని బౌన్సర్లను పెట్టి యశోద హాస్పిటల్లో బయటికి నూకేయడంతో పాటు అక్కడ ఒక గ్యాస్ లాంటిది రిలీజ్ చేశారు వాళ్ళు. నేను ఇయ్యాలటి వరకు అది ఎక్కడ ఇనలేదు, చూడలేదు కూడా. నేను ఇన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటా కదా, మా గ్యాదరింగ్ అవుతున్న కొద్దికి మేము ఒక 5-6 మంది 10 మంది గ్యాదర్ అయ్యే వరకల్లా వాళ్ళు ఒక గ్యాస్ రిలీజ్ చేస్తే అందరికి కండ్లు మంట, దగ్గడము, శ్వాస తీసుకోనికి ఇబ్బంది అయ్యడం జరిగింది. అంటే ఇప్పుడు ఇలాంటిది కూడా యూజ్ చేస్తున్నారు అనేది అర్థమైంది మాకు. అంటే ఎలాంటి గొడవ జరగకుండా ఇక మీ మీద అలాంటి గ్యాస్ ప్రయోగం గొడవ చేసిండ్రు. కాదు, అక్కడ గొడవ ఏం చేయట్లేదు, ట్రీట్మెంట్ గురించే. లోపలికి మనుషులు జనాలు ఎక్కువ వస్తున్నారు అనుకున్నారో ఏదో అక్కడి నుంచి మమ్మల్ని బయటికి నూకేయడం తోటి మేము కూడా డిఫెండ్ చేశాం. ఎందుకు నూకేస్తారు బయటికి అని అడిగితే సరే అనేసి వాళ్ళు వేరే రకంగా గ్యాస్ రిలీజ్ చేశారు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా మాస్క్ ధరించుకొని ఒక 5 minutes గ్యాస్ రిలీజ్ చేశారు. అంటే ఇట్లాంటి కెమికల్స్ కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. కొత్త సాంప్రదాయం వచ్చింది హాస్పిటల్స్ లలో అనేది అర్థమవుతుందండి. కార్పొరేట్ సంస్థ కాబట్టి ఇలాంటి ట్రై చేసి ఉంటదండి. అంటే ట్రై చేస్తారు కానీ మాకేమైనా ఎఫెక్ట్ అయితే ఇప్పుడు అక్కడ ఉన్న వేరే పేషెంట్స్ కానివ్వండి ఇంకా వేరే వాళ్ళు ఎంతో మంది ఉంటారు హాస్పిటల్ అంటే, వాళ్ళు దాని వల్ల మాకు ఏదైనా వేరే సమస్యలు వస్తే
వేరే ప్రాబ్లం కూడా అవుతుంది కదా. కానీ దీని మీద ఖచ్చితంగా మేము కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఏసీపీ దీనికి గారు కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఉన్న అంటే ఎవిడెన్స్ ఏమిటంటే దగ్గు వస్తుంది, మేము తుమ్ముతున్నాము, కళ్ళు మంటలేస్తున్నాయి. మాకేమో అది ఎయిర్, అది గ్యాస్ అనేది మనం కనిపించదు కదా. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ నిమిషంలో మీరు సీసీ కెమెరాస్ లో చెక్ చేస్తే యశోదలో ప్రతి ఒక్కరు దగ్గుతున్నారు. ఓకే. మొత్తం హాస్పిటల్ అంతా దగ్గడము, కళ్ళు మంట, అందరం బయటికి ఉరికి రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, అంటే ఈ చర్య కూడా హాస్పిటల్ చేసిన ఈ చర్య కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఎందుకంటే అంటే ఒక రకమైన గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకు దగ్గు అండ్ కళ్ళు మంట అవన్నీ స్టార్ట్ అయ్యాయంట. సో ఇది కూడా ఒకసారి అంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. సో మీరు చెప్పండి, ఏమంటున్నారు యశోద హాస్పిటల్లో? ఒక బాధితుడు యశోద హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా ఓన్లీ డబ్బుల పరంగా, వ్యాపార పరంగా ఆలోచించేసి ట్రీట్మెంట్ చేయకుండా మా దగ్గర ట్రీట్మెంట్ లేదని చెప్పేసి సరోజినికి ప్రిఫర్ చేయడం చాలా ఘోరమైన పరిస్థితి. ఈ ప్రైవేట్ హాస్పిటల్లన్నీ కమర్షియల్‌గా తయారయ్యి వ్యాపార పరంగా నడుస్తున్నాయి తప్పించి మానవత్వం, దృక్పథం ఎక్కడ లేకుండా పోయిందండి. అంటే జస్ట్ డబ్బుల కోసమే ఇదంతా అయ్యింది అని అంటున్నారా నిన్న గొడవ? ఈ గొడవ కాదండి. పేషెంట్ హాస్పిటల్‌లో పేషెంట్‌ని ట్రీట్మెంట్ చేయకపోవడం ఓన్లీ డబ్బుల కోసమే. ఎందుకంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి డబ్బులు రావు మాకనే ఆలోచనతోటి యశోద యాజమాన్యం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ మరి ఎక్కడికి తీసుకెళ్లారండి? సరోజిని హాస్పిటల్ తీసుకెళ్ళాం. సరోజిని హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేశారు. అక్కడికించి మళ్ళా డాక్టర్ సిసి షరఫ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామండి. ఓకే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? కొద్దిగా స్థిమితంగా ఉందండి. ఓకే. మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారండి. ఓకే. సో చూసారు కదా, దాదాపు అంటే నిన్న 7:30 తరువాత జరిగిన దాడి. ఈ ప్రస్తుతం ఇదే టెంపుల్‌లో నిన్న పూజలు నడుస్తుండే. మొత్తం లేడీసే ఇక్కడ ఉండే. సో వాళ్ళ తరపున చూసినా కూడా అంటే పోయి పట్టుకునేంత అక్కడ ఎవరు లేకుండే. సో అందుకు అతను తప్పించుకునే ప్రయత్నం అయితే జరిగింది. సో ఏదేమైనా అంటే ఒక పక్క బాధితుడు బాధపడుతూ ఉంటే హాస్పిటల్‌లో కూడా అంటే అంత పెద్ద కార్పొరేట్ సంస్థ అయ్యి కూడా అసలు బాధితుడిని పట్టించుకోకుండా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పడం, మా దగ్గర ఆ ట్రీట్మెంట్ లేదు అని చెప్పడం చాలా దారుణం అనే చెప్పుకోవాలి. పైగా డబ్బులు కట్టరేమో అని చెప్పి మళ్ళీ గ్యాదరింగ్స్ ఎక్కువ అవుతాయని చెప్పేసి, లేకపోతే ఏదో ఏదో డిస్టర్బెన్స్ అయితే అవుతాయని చెప్పేసి బౌన్సర్లను పెట్టి నూకేయడం కూడా ఇది దారుణమే. సో ఇంకో పక్క ఇది చూసినా కూడా కమ్యూనిటీ అంటే వేరే కమ్యూనిటీ ఏమైనా వచ్చి ఇక్కడ ట్రై చేసిండ్రా, దాడికి పాల్పడ్డారా అంటే ఖచ్చితంగా అవును, కాదు అని చెప్పలేం. ఎందుకు అనంటే ఇప్పటికీ ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ ఏం రాలేదు. పైగా ఇంకో పక్క దీనికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. విచారణకు సంబంధించి ఒక రిపోర్ట్ వస్తే గాని ఇప్పుడు ఏం జరిగింది, పైగా ఆ దాడి చేసిన వ్యక్తి టీ షర్ట్ మార్చుకొని మళ్ళీ మాస్క్, క్యాప్ పెట్టుకొని ప్రీ ప్లాన్డ్‌గా వచ్చారు కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఒకవేళ దొరికితే అతను ఎవరు, ఏంది అనేది చెప్పొచ్చు. పైగా టెంపుల్స్ పైన మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఈ 1 ఇయర్‌లో 2024 నుంచి జరుగుతూనే ఉన్నాయి. అటు ముత్యాలమ్మ టెంపుల్ గాని, హనుమాన్ టెంపుల్ గాని, భూలక్ష్మి టెంపుల్ గాని, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా ఇదే టెంపుల్ మీద ఇలా టెంపుల్ల పైన దాడి జరగడం మీద కూడా మేము ఖండిస్తున్నామని అంటున్నారు. ఎందుకు అనంటే ఇంతకు ముందు వాడు పిచ్చోడనో, లేకపోతే ఇంకా వేరే కమ్యూనిటీ అనో, లేకపోతే పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేసేసి వాడిని పక్కకు తరిమేస్తున్నారు. సో ఇదంతా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ కూడా దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే గోపి అనే వ్యక్తి గాని, ఈ టెంపుల్ గాని ఎలాంటి గొడవల్లో లేరు. అంటే టెంపుల్ కూడా గత 13 సంవత్సరాలుగా ఈ నిర్మాణం జరిగిన తర్వాత ఒక్క గొడవలో లేదు. అండ్ ఆ గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అకౌంటెంట్, అతను కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోలేదు. వచ్చే భక్తుల్ని కూడా చాలా సామరస్యంగా, చాలా పద్ధతిగా మాట్లాడించేవారు కాబట్టి